ఢిల్లీ అలాగే ఢిల్లీ అలాగే చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సూపర్ డూపర్ విక్టరీని సాధించింది ఢిల్లీ జట్టు. అయితే ఢిల్లీ జట్టు బ్యాటర్లో కేఎల్ రాహుల్ అత్యద్భుతమైన పాత్ర పోషించాడు. అదిరిపోయే హాఫ్ సెంచరీతో కదం తొక్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్న తర్వాత షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు ఇంతకీ తను ఏమన్నాడంటే, అసలు నిజంగా ఈరోజు ఇంత మంచిగా బ్యాటింగ్ చేయడం నాకు చాలా సంతృప్తిగా ఉంది. అయితే నేను ఎప్పుడూ కూడా జట్టు గెలుపు కోసం ఎన్ని పరుగులు నా వల్ల సాధ్యమైతే అన్ని పరుగులు చేయడానికి సిద్ధంగా ఉంటాను. అయితే నేను ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే ముందు కోచ్‌తో చాలా సేపు మాట్లాడాను. అయితే కోచ్ నన్ను 4వ స్థానంలో బ్యాటింగ్‌కి దిగాలని పట్టుబట్టారు. అయితే నేను ఏ స్థానంలో అయినా సరే ఆడగలనని చెప్పాను. కానీ ఆయన నన్ను 4వ స్థానంలో పంపిస్తేనే బావుంటుందని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు టాప్ ఆర్డర్‌లో నాకు ఆపర్చునిటీ దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజం చెప్పాలి అంటే జట్టు మొత్తం చాలా కృషి చేసి ఈ గెలుపును సాధించింది. అయితే ఒక ఆటగాడికి ఎప్పుడూ కూడా శారీరక బలం కన్నా మానసిక బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మానసిక బలం అనేది జట్టు చుట్టూ ఉన్న వాతావరణం, అలాగే ఆటగాళ్ళు, కోచ్, ఇంకా జట్టు సభ్యం, యాజమాన్యం అందరూ కూడా కీలక పాత్ర పోషిస్తారు. బహుశా గతంలో నాకు అటువంటి స్వేచ్ఛ దొరకలేదేమో. ఇప్పుడు నాకు కావాల్సినంత స్వేచ్ఛతో పాటుగా ఎంతో సపోర్ట్ కూడా దొరికింది. అందుకనే నేను చాలా అద్భుతంగా రాణించాను. దానికి తోడు టాప్ ఆర్డర్‌లో ఆడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్కొక్కసారి మనం చేసిన పనులు మనకి కొన్ని సార్లు సంతృప్తినివ్వకపోవచ్చు. అయితే ఇక ఈరోజు నాకు ఆ సంతృప్తితో పాటుగా నేను మంచిగా ఆడాను అన్న హ్యాపీనెస్ కూడా ఉంది అంటూ, ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా నేను దానికి తగ్గట్టుగానే ప్రయత్నిస్తానంటూ చెప్పుకొచ్చాడు. అయితే గతంలో కేఎల్ రాహుల్ లక్నో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తన ఆట బావున్నప్పటికీ కూడా జట్టు యాజమాన్యం తన ఆటను గుర్తించకపోగా అందరి ముందు చాలా అవహేళన చేస్తూ ఆ జట్టు యాజమాన్యం సంజీవ్ గోయంకా చాలా శృతిమించి ప్రవర్తించిన సంగతి తెలిసిందే. దాన్ని ఉద్దేశించి తనేంటో నిరూపించుకుని మరొకసారి వాళ్ళ యాజమాన్యానికి సంబంధించి పరోక్షంగా కామెంట్స్ చేశారు.